సరే ఎవరక్కడ లోపలికి రండి. అరే చారి ఏమిట్రా ఏమిటి ఎదురు చూస్తున్నాం గురుగారు, ఇంకా రాలేదు. చారి ఈ మాటకా మాటరా ఏంటి గురుగారు? భక్తులు నా కోసం ఈ యాత్రలు చేస్తున్నారట్రా. ఎట్రా వాళ్ళ అభిమానం చచ్చిపోతున్నారు. యాత్ర శవాత్ర అవునరా చారి, నా ఫేస్ లో కల ఉందంటావా? కళ అయినా కళ మీ ఫేస్ లో ఎందుకు ఉంటుందండి? వాళ్ళ ఇంట్లో ఉంటుంది కానీ మన ఇంటికి వచ్చే ఛాన్స్ ఏమైనా ఉందేటి? గురుగారు ఏం మాట్లాడతారా మీరు? ఏట్రా అయినా నాకు తెలియ అడుగుతాను, కళ మీ ఇంటికి ఎందుకు వస్తుందండి? మా ఇంట్లో ఉంటుంది కానీ ఎరా చారి, విభూతి కనిపించట్లేదు ఏమిట్రా ఇంతకటి నుంచి? బూందీ తెచ్చాను, ఈ బూది తేకుండా. ఇలాగే చెప్పాను కదా, ఒకటో డబ్బాలు ఈ బూది తెచ్చానని. అందుకేరా ఎప్పుడు చేసేది చేయమంటారు. అందుకే మీరు తెచ్చాను. మాట్లాడుకో సర్లేండి. ఎప్పుడు చేసినట్టు చేసుకోవాలి. పాండ్స్ పౌడర్లు తేడాలు, విభూతులు తేడాలు. ఏమిట్రా నువ్వు? సారీ గురుగారు. సరే చూస్తున్నారా? చూస్తున్నారు కిటికీలో నుంచి. మీకు అర్థంగా ఏదో ఒక మాదిరిగా ఉన్నారులేండి, అడ్జస్ట్ అయిపోతాను. ముందుకురా గురుగారు పొగటర్ మిక్స్ చేశాను కదా, వాసన గుమగుమలు ఆడిపోతుందండి. అందుకేనారా ఈ ప్లాను? ఆటపాటికి విభూతి చల్లుతున్నానని చెప్పి పౌండ్స్ పౌడర్ దెబ్బ తెచ్చావా? లేదండి సారీ. సరేలే, నిన్ను వదిలితే ఇంకా అలా చేస్తుంటావు కానీ మన జ్యోతిని చెప్పాలి కదా. ఏమైంది కదా, మరి పదా. జ్యోతిషం చెప్తాడండి వీడికి. కాదురా, గట్టి చెప్పు కదవా. చెప్పు. వదిలేండి, ఎవరో వచ్చారు. ఓకే రమ్మని చెప్పు. రండి బాబు. గోలీ బాబాకి జై, 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 జై 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 జై. చారి, నువ్వు చెయ్యి అన్నావా? కుక్కతో చెయ్యి అన్నావారా? మీకు అదే అనిపించింది కదా, అయితే అదే కరెక్ట్ లేండి. విభూతి చల్లమంటావా? వద్దులేండి గురువు గారు, మళ్ళీ కంట్లు అంతా చల్లుతారు మీరు. ఎక్కువ ఎగరబాక, గోళీలు రాలిపోతాయి. మీరు అనుకునిందే గురుగారు. నీవేమనుకున్నాను రా? ఏమో నాకేం తెలుసు, మీరు ఏదనుకుంటే అది. జీతం పెంచండి. సారీ. గురువు గారు, ఇక్కడ మా బాబా గారు ఉన్నారు, ఏమైపోయారు వాళ్ళు? అంటే నాకు ఇది అది చెప్పుకోలేనంత. ఇది అది అంటే అదే మీరు. ఏది? అదే చెప్పాడు. పోల్చుకోలేకపోతున్నాడు రా. అయ్యో చాలండి, ఇదేనమ్మా ఆ దరిద్ర ఫేస్. చూడండి, మీరు కూడా చూడండి. ఏం ఫ్యాషన్ బాబా గారు, ఎక్కువ పొగడొద్దని చెప్పురా, తెలిసాడంటే తంతాడు. అంతే. సరే నాయన చెప్పు. బాబా గారు, మీ శిష్యుడు గురువుని మించిన శిష్యుడు అయిపోయారు బాబా గారు. మొన్న తాడిచ్చాడు, ఏం పని చేసింట. అబ్బా సూపర్ బాబా గారు, అది తాడు. నల్లగా ఉందా నాయన? నల్లగా ఉంది బాబా గారు. చారి, కొంప తీసి ఆ బాత్రూమ్ లో జారిపడి నా మల్తాడేమని ఇచ్చాబెట్రా? అదే ఇచ్చాను గురుగారు. అది తెలిస్తే ఆ మొలతాడుతో నా పేకి ఉరేసేస్తాడు రా. అందుకే కదా ఇచ్చింది. చూస్తున్నాను. చూడడం తప్ప ఇంకేం చేయలేరు. సరే జాతకం చెప్పండి. తీసేయమంటావా పనిలో? వద్దులేండి, జీతం కూడా ఇచ్చేది 2 నెలల నుంచి. వినిపించాలని చెప్పింది. ఆ మొలతాడు ఆ తాడు కట్టుకున్నప్పటి నుంచి ఏమైనా మంచి జరిగిందంటావా? జరుగుతుందని చూస్తూ ఉన్నాను గురుగారు. ఇంతవరకు మరి జరగదా? దరిద్రం మొత్తం అంటికి పోయిందిగా. అంటే మీ దరిద్రం ఒప్పుకున్నారనమాట.
నువ్వు పక్కన ఉన్నావు కదా, ఉమ్, నాకు దరిద్రం కాకపోతే ఇంకేముంటది ఆ, నేను కాకపోతే పెంచుకో, భస్మించేస్తా. సారీ. గురువు గారు, మీకు గోలీబాబా అనే పేరు ఎలా వచ్చింది గురువు గారు? స్కూల్కి పోకుండా గోళీలు అది కాదురా చారి, ఇంకా మంచి విషయాలు చెప్పాలరా. చెప్పు విన్నాయన. చెప్పమంటారా? చెప్పు. మొదటి సందులో రెండో వాళ్ళ భార్య అక్కడ ఆదివారం. రే, రే, రే. వెంకటేశ్వర స్వామి. చారే, అరే, ఎప్పుడైనా చేసే మంచిని చెప్పుకోవాలరా, సందులు గొంతులు ఎందుకురా? స్వామి. చారే, సారీ. సరే నాయన చెప్పు. గురుగారు, ఆ. మీ దగ్గర రత్నాలు ఉన్నాయి కదా, 2 ఇస్తారేమో అని. రత్నాలు లేవు కానీ ఎదురు ఫ్లాట్ రత్నం ఉంది. తీసుకో బాబు. గురుగారు, అది ఇచ్చినా ఓకే గురుగారు. శిష్య, అరే ఏమిట్రా నువ్వు అరత్తల దగ్గరికి ఎందుకు వెళ్ళావురా నువ్వు? దట్ ఈస్ మై ప్రాపర్టీ. యు నో యు బ్లడీ ఫోర్స్ కౌంటర్. మీకు ఇంగ్లీష్ వచ్చా? మరి మామూలు అనుకుంటున్నావేట్రా? పాత రోజుల్లాగా పంచి కట్టుకొని ఎలాగ అనుకునే పందులు అనుకున్నావు. షర్టు ప్యాంట్ వేసుకున్న న్యూట్రెంట్ రా. మామూలు ఉండదు మరి. ఇలా ఎరగదీశారు గురుగారు. రే నిజంరా ఇది. అయితే ఓకే, నిజమేలాగా. ఓకే, సూపర్. చూడు ఎలాగున్నా నా పెళ్లి కొడుకులాగా. కుళ్ళురా నీకు. సర్లేండి, 25,000 సరిపోతుంది కదా మనకి. సరిపోతుంది. సరేనా ఆయన, గురుగారు, నీకు రత్నాలు కావాలంటున్నావు. నువ్వు అనుకునే రత్నాలు కాదు. ఒక 25,000 నా చేతిలో పెట్టావు అనుకో, సరిపోతుంది కదా? సరిపోతుంది. అది 20,000 పెట్టు. వారం తర్వాత రా ఈ రత్నాలు చేతిలో ఉంటాయి. వారం తర్వాత ఇక్కడ మన దుకాణం ఉండదు కాబట్టి. రే గట్టిగా మాట్లాడకురా, చిక్కేద్దాం అని వినిపించింది అనుకో, మనల్ని చెక్కుతాడు. ఓకేనా నాయన? సరేనా? గురుగారు, చిన్న డౌట్ గురుగారు. చెప్పు నాయన. 20,000 అయినా ఇచ్చేస్తాను. మళ్ళా ఫ్లాట్ లో రత్నాలు ఏమన్నా? వద్దు గురుగారు. ఆగ్రహం తగ్గించుకోండి గురుగారు. ఓకే గురుగారు, రావుకాలం అంటే ఏంది గురుగారు? ఏంట్రా? ఏమి రా నువ్వు? సారీ గురుగారు. శిష్యులు అడుగుతావు నాకు ప్రశ్నలని. అడుగు నాయన. గురుగారు, రావుకాలం అంటే ఏంది గురుగారు? రాహుల్ కాలం చేదని రాహుకాలం అంటారు నాయన. ఆహా, ఏమి చెప్పారు, ఎంత ఎలా చక్కగా చెప్పానురా? చెప్పారు, ఎంత చక్కగా ఏంట్రా చెప్పారు. ఆలోచిస్తున్నావు? రాహుల్ అంటే సుశీల మొగుడు అంటే రాహుల్ మీరు చంపేశారు. ఆడేదో అడిగాడు, నేనేదో చెప్పాను. గురుగారు, అంత దానికి మహానుభావుడు. నువ్వు సుశీల రాహుల్ చచ్చిపోయారు అంటే వీట్రా? మీ ఆ మాటల్లో అంతరాజ్యం మాత్రం అదే ఉంది గురువు గారు. ఏమి లేవురా నాయన. సరే, ఎక్కడైనా చెప్తే వింటే నన్ను చంపేస్తారా? నన్ను అంతకన్నా చేయకురా. సర్లేండి. అయినా ఒకసారి చెప్పు, నా మొహం చూస్తే నీకు అంతకన్నా కనిపిస్తుందా? నో డౌట్, తీవ్రవాదిలా ఉన్నాడు. సారీ. గురుగారు, ఏదో సుశీల అంటున్నారు. ఏమిరా నీ గౌతమి నాకు అర్థం కాదు. లేదు గురుగారు. గురుగారు, అందరికి మీ సుశీలనే మీద కన్నా. తీసుకోండి రా, ఫోన్ నెంబర్ తీసుకోండి రా. వద్దులేండి. బెస్ట్ ఉంటావు చెప్పు నాకు. ఇంకో సుశీల రత్నం అన్నా ఉంటే భస్మం అయిపోతావు. గురుగారు, సుశీల మీరు దేనికి స్మెల్ ఏదో వస్తుంది గురుగారు. ఈ సంవత్సరం అన్నా కాలం మారుతుంది, మార్పులు వస్తాయా స్వామి గారు? కాలంలో మార్పులు రావరా? నీ జీవితంలో మార్పులు రావాలి. అది కదా నీకు కావాల్సింది. అవును గురుగారు. అది జరగాలంటే ఒక్క నిమిషం ఉండు. జరగాలంటే ఇలా చేస్తావు. ఓకే, ఏమి లేదురా, క్యాలెండర్ లో మార్పులు రావాలి, డేట్లు మారుతాయి. డేట్లు మారితే నీ జీవితం మారిపోతుంది. ఎంత దక్షిణం మరి ఏమైనా? దక్షిణం ఎటువైపు ఉంటుంది గురుగారు? ఏమిట్రా ఇడు? అది ఏమిట్రా ఈ విద్యార్థి నాకు అర్థం కాదు. దక్షిణం వద్దా? 2 రూపాయలు నాకు ఇచ్చేయండి.
చారి ఏడిపించకరా. సరే గురుగారు, సరే గురుగారు. తిరుగుతున్నావు అంటే ఏ టచ్ లేనప్పుడు ఏ టచ్ లేనప్పుడు ఏ టచ్ అయినా నేను ఆ టైప్ కాదురా. నేను కూడా ఆ టైప్ కాదు. గురువు గారిని సరే శిష్యుడు ఉన్నాడా? ఉన్నాడు. పరువు పోతుందిరా. లావుకున్నాడు సార్. గురువు గారు ఒకే రోజులో గొప్పోలు అయిపోవాలంటే ఏం చేయాలి గురుగారు? గొప్పలు అవ్వాలి అంటే చచ్చిపో చచ్చిపో. చచ్చిపోయిన గొప్పలు అవుతారు గురుగారు. నిజంగా గొప్పలు అవుతారంటారా? పక్క మీరు ట్రై చేయకండి. నేను గొప్ప అవడానికి ఇష్టం లేదా? అది చచ్చిపోండి, అది చచ్చిపోండి. ఏం చచ్చిపోతాను రా. నువ్వు చంపదాని ప్లాన్ లో ఉన్నావు కదా. వచ్చినందుకు కదా. ఏమన్నావు? ఏం లేదు గురుగారు. ఏం లేదు గురుగారు. ఈ ఎక్స్ప్రెషన్ తో చంపేస్తున్నావు నన్ను రోజుకి. ఏడుపోతుందిరా. సర్లేండి, టచ్ చేయండి, టచ్ చేయండి. సారీ సారీ సారీ. ఎవరో వస్తుంటారు రమ్మని చెప్పు. నెక్స్ట్ నెక్స్ట్ పర్లాబాద్. నెక్స్ట్ నెక్స్ట్. ఏది ముగ్గులు కూడా జరుగుతున్నాయి కానీ నీకు? లేదు, పిలుపులో స్టైలు, పిలుపులో స్టైలు. అశ్వం అయిపోతావు. వద్దులేండి. తర్వాత ఎవరో రండి బాబు. ఎవరో వస్తున్నాడు గురుగారు. గోలీ బాబాకే, గోలీ బాబాకే, గోలీ బాబాకే, గోలీ గోలీ బాబా బాబా, గోలీ గోలీ బాబా బాబా బాబా, జై 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 జై. సరే గురుగారు ఒక్క నిమిషం పక్కన ఉంటారా? చారీ సారీ. నీకు తెలుసు కదా, తెలుసు గురుగారు. గురువు గారినే కదా. గురువుగారు. సన్నిధానంలోకి జై 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 జై. శిష్య గురుగారు, నువ్వు బాబా అన్నావా బాబా అన్నావా? బాబానే అన్నాను గురుగారు. వీడు బాబా అన్నాడు. నాకు నచ్చదని తెలుసు కదా. తెలుసు. ఆ మా బాబా మనోబాబా, మా బాబా మనోబాబా దెబ్బతిన్నాయే.